డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఎక్కడైనా డబుల్ ఇంజన్ సర్కార్కే కేంద్రం నిధులు ఇస్తుంది, బీజేపీయేతర ప్రభుత్వాలకి మొండి చేయి చూపిస్తుంది అనే విమర్శకి బడ్జెట్ నిదర్శనంగా ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? ఇది ఒకటి, ఇది పూర్తిగా రాజకీయ విమర్శగానే, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి విమర్శగానే నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి శ్రీధర్ రెడ్డి గారు, లెక్కలు లేవా? కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో వికసిత భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టినాక చాలా వికసిత భారత్ లో వాళ్ళు అడిగేది అదే, వికసిత భారత్ లో వికసిత తెలంగాణ ఉందా లేదా అని. ఇప్పుడు అందుకనే మనం విషయము అర్థం చేసుకోవాల్సింది ఉంది. ప్రతి అంటే ఆ రాష్ట్రం యొక్క పదం ఆ బడ్జెట్ లో వస్తేనే అది బడ్జెట్ అని చెప్పి మనం అనుకుంటే ఏం చేయలేము. అది బడ్జెట్ ఫైనల్ కాపీ రాకముందే మనం తొందరపడి రాజకీయ దురుద్దేశాలతోటి ఫైనల్ కాపీ పీడిఎఫ్ అని వాట్సాప్ గ్రూపుల్లో ఉంది, నేను అన్నిట్లో ఉంది. ఇక ఫైనల్ ఎందుకు, కాకపోతే మనకి ఇచ్చారా ఇవ్వలేదా, ఎంత ఇచ్చారు, దేనికి ఇచ్చారు, ఏ రంగానికి ఎంత ఇచ్చారు అనేది నన్ను పూర్తి చేయనేయండి. ఈ రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి పాఠం రాకముందే, కాపీ రాకముందే ముఖ్యమంత్రి గారు తొందరపడి మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. నేను అందుకే చెప్తా ఉన్నాను, ప్రధానంగా బడ్జెట్ చాలా సంక్షేమం చూపించేదిగా ఉంది. అలా 1,56,000 కోట్లు రైతాంగానికి, వ్యవసాయానికి కేటాయిస్తున్నట్టుగా, అదేవిధంగా 1,50,000 కోట్ల పైచీలకు విద్యకు కేటాయిస్తున్నట్టుగా బడ్జెట్ లో ఉంది. అది ఏ రాష్ట్రానికి ఎంత అనేది రాకముందే, తెలవకముందే, కేటాయింపులు తెలవకముందే తొందరపడి మాట్లాడటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రెండోది, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన నేను చూశాను. దాంట్లో వారు ప్రధానంగా మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. వారి నాయకురాలు సోనియా గాంధీ గారిని అడగాల, చాలా స్పష్టంగా ఏముంది ఆ పునర్విభజన చట్టంలో. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే విషయాన్ని మనం పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలనేది ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో అక్కడ డిపిఆర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి కావాల్సినటువంటి వయబిలిటీ లేదనేటువంటిది పలు విషయాల్లో, పలు సందర్భాల్లో బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఇంకా దానిపైన అరిగిపోయిన క్యాసెట్ వేయడం అర్ధరహితం అని చెప్పి నా ఉద్దేశం. రెండోది, వారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను పూర్తి చేయనియండి. ఈ రోజున దేశంలో అనేక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్ని రాష్ట్రాల యొక్క ప్రస్తావన వచ్చింది బడ్జెట్ లో? కాబట్టి అసలు బడ్జెట్ కి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్ బయటికి రాకుండానే, కేటాయింపుల మీద పూర్తిగా అవగాహన లేకుండా ఇలా తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కక్ష పూర్తిగా వ్యవహరించిందని చెప్పి ఇలా బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గత 7 నెలలుగా కాలయాపన చేస్తూ 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, రుణమాఫీలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ నుంచి ఈ ప్రభుత్వం పారిపోవడానికి, మహిళలకు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రభుత్వం పారిపోవడానికి రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ప్రకటనే తప్ప, ఈ దేశంలో ఇలా మూడోసారి ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక టీమిండియా స్పిరిట్ తోని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇలా తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉండబట్టే 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కి పంపినటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అసలు బడ్జెట్ మీద పూర్తిగా ఇంకా విశ్లేషణ కాకముందే మనం తొందరపడి పక్క రాష్ట్రానికి ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంత అవసరాలను బట్టి అక్కడ ఇలా వాళ్ళకు ఆ రాజధానిలో అవసరం కాబట్టి ఒక 15,000 రూపాయలు మరి కేటాయిస్తే అది సాటి రాష్ట్రం, నిన్నటిదాకా మనతో కలిసి ఉన్నటువంటి రాష్ట్రం, మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు అభినందించలేదు? ఈ రాష్ట్రంలో మరి కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు ఎందుకు అభినందించలేదు? ఇలా గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చినందుకు ఎందుకు స్వాగతించలేదు? ఇలా భద్రాచలాన్ని రామాయణ కారిడార్ లో చేర్చి ప్రసాదం పథకం కింద నిధులు కేటాయించినప్పుడు ఎందుకు అభినందించలేదు? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇలా మన బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకోగానే సింగరేణిని కాపాడాలనే ఉద్దేశంతో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి 9 బ్లాక్స్ ను మరి సమన్వయం చేసి మరి మన సింగరేణి సంస్థకు వచ్చే విధంగా చొరవ చూపించి కేటాయింపులు జరిపినప్పుడు ఎందుకు అభినందించలేదు? కాబట్టి తెలంగాణ బడ్జెట్ కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి తెలంగాణ పదం రాలేదు.